త్వరలో మరోసారి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సమయంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం కాస్త తగ్గడం గమనార్హం. రాజ్యసభలో 4 నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేశారు. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మనసింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీ కాలం పూర్తవగా గత వారం వీరంతా పదవి విరమణ చేశారు. వీరిని నాన్ అలైన్డ్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీ కాలం పూర్తవడంతో ఇప్పుడు రాజ్యసభలో భాజపా సంఖ్యాబలం 86కు పడిపోగా ఎన్డీఏ బలం 101గా ఉంది. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలున్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరగా మెజారిటీ మార్క్ 114. ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం దీనికంటే తక్కువగా ఉంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లులను ఆమోదింపజేసుకోవాలంటే అన్నాడీఎంకే, వైసీపీ లాంటి ఎన్డీఏ, ఇండియా కూటమియేతర పార్టీలతో పాటు నామినేటెడ్ ఎంపీలు, స్వతంత్ర ఎంపీలపై ఆధారపడవలసి ఉంటుంది. మరోవైపు ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో వచ్చే సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బిజు జనతాదళ్, బారాస వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. బిల్లులను ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు బీజేపీకి అవసరం పడింది. రాజ్యసభలో బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలుండగా ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీకి మద్దతు ఇవ్వకుండా వీరు ప్రతిపక్షం వైపు కూర్చోవడం గమనార్హం. అయితే అన్నాడీఎంకే, వైకాపా మద్దతుతో భాజపా నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజ్యసభలో 19 ఖాళీల్లో 4 జమ్మూ కాశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 స్థానాలు దక్కుతాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోనూ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.